నమస్తే అందరికీ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. వైసీపీకి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రిజైన్ చేశారు. వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అసలు ఎందుకు ఈ మధ్య కాలంలో వైసీపీని ఎందుకు వీడి వెళ్ళిపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి చాలా సమర్థుడు, గొప్ప వ్యక్తి అని అందరు నమ్మాం. ఒకసారి ఛాన్స్ ఇచ్చాం, ముఖ్యమంత్రిగా చేశారు. బట్ నెమ్మదిగా క్రమక్రమంగా ఒక్కొక్కరు తప్పుకుంటున్నారు. అంటే 11 మంది కాకుండా ఎవరైతే ఇంకా ఈయన వెనకాల ఉన్నారో అంబటి, కొడాలి, వీళ్ళందరూ పక్కకు తప్పుకుంటున్నారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రిజైన్ చేశారు పార్టీకి. గతంలోనే చెప్పాం, మనం మాట్లాడుకున్నాం, గుర్తుందో లేదో. వైసీపీలో టికెట్ వస్తే భయపడాలి, రాకపోతే అదృష్టవంతులు, రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. వీళ్ళందరూ ఇన్నాళ్ళు వైసీపీలో ఉన్నారు. ఇతనేమో ఇంత జరిగినా కూడా ఇంకా ప్రెస్ ముందరకు వచ్చి ఏవో మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, నేను చెప్తున్నాను, మీరు పద్ధతి మార్చుకోకపోతే మీరు ఒక్కరే ఆ పార్టీలో మిగిలిపోతారు. ఇదైతే వాస్తవం. మీ మంచి కూడా చెప్తున్నా. నేను అధికారంలో ఉన్నప్పుడు కూడా చెప్పాను, మంచి చేయండి, కనీసం ప్రతిపక్ష హోదాలో కూర్చుంటారని. అప్పుడు వినలేదు. ఇప్పుడు కూడా మీకు చెప్తున్నాను, ప్రజల తరపున మంచిగా ఉండండి, మంచిగా అసెంబ్లీకి వచ్చి మీ గళాన్ని వినిపించండి. లేకపోతే ఒక్కళ్ళే అయిపోతారు. అనవసరంగా రాష్ట్ర బరువు, మీ బరువు మొత్తం పోతుంది. ఇప్పుడు నేను రిజైన్ చేసాడు, ఎందుకంటే పార్టీలో ఒత్తిళ్ళు ఉన్నాయి, అవమానాన్ని ఫీల్ అవుతున్నాను, నాకు ఇక్కడ అనుకున్న స్థానం కనిపించలేదు, సో రిజైన్ చేసేస్తానని ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పేశారు ఆళ్ల నాని. ఇప్పుడు మొత్తం పాయే. నెమ్మదిగా క్రమక్రమంగా 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 చివరికి మీరు ఒక్కరు మిగిలిపోతారేమో పార్టీలో. చూస్తుంటే జాలి, భయం రెండే వస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. పిచ్చి పద్ధతులు మానుకోండి. ఏమన్నా మీరు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు ఏవైనా ఒక లిస్టు రాసుకుని, మీ కింద ఉంటారు కదా కొంతమంది ఓఎస్డీలు, కొంతమంది, వాళ్ళతో రాయించుకొని ప్రెస్ ముందరకు వచ్చి క్లియర్గా హుందాగా మాట్లాడండి. అనవసరంగా ఇలా చేస్తే ఎవరికి లాభం అండి చెప్పండి? ఇప్పుడు ఆళ్ల నాని కూడా వెళ్ళిపోయారు. రేపు కొద్దున కొడాలి వెళ్ళిపోతాడు, తాత పేని వెళ్ళిపోతాడు, అంబటి, రోజా, దువ్వాడ, నెక్స్ట్ అమర్నాథ్ అందరు వెళ్ళిపోతే ఇంకా చివరికి మీరు ఒక్కరే మిగులుతారు. పద్ధతి మార్చుకోండి. వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి, మీకు తెలుసు. అసలు మీకు ఎవరు గైడ్ చేస్తున్నారో ఏంటో ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. అసలు చాచా జగన్మోహన్ రెడ్డి అంటే ఏదో గొప్పవాడని, కనీసం మా మాజీ సీఎంగా ఏదో 2-3 మంచి పనులు చేసామనుకున్నా చెప్పుకోవడానికి కూడా ఏం లేకుండా చేస్తున్నారు కూడా మీరు. గతంలో ఆయన కూడా మంచి లీడర్, మంచిగా గెలిచాడు, అధికారం చేశాడు. బట్ మీ పక్కన ఉండడంతో ఇలా ఆయనకి స్థితి బాగలేదు, మీ వల్ల మేము ఓడిపోయాను వాళ్ళు చెప్తారు. మొన్న ఏమో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చెప్పాడు, ఇప్పుడు ఈయన కూడా చెప్తున్నారు. సో పద్ధతి అనేది మీరు మార్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, లేదా చాలా అంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తున్నాం. కేవలం మీరు ఒక్కరే మాత్రం పార్టీకి అయితే పరిమితం అవుతారు. మీ మంచి కూడా అయితే జనం తరపున మేము కూడా చెప్పడం జరుగుతున్నాం. ఇంకా మీ ఇష్టం ఆలోచించుకోండి. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.